ఉదయకాలము మనము ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. 10వ అధ్యాయము 10వ వచనము. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 10వ అధ్యాయము 19, 20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనము చేరివచ్చి ఉన్నాము. ఆరాధనకు సహాయకరముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో నుండి 5వ వచనము, 10వ వచనము, 19, 20 వచనాలు చదువుకున్నాము. ఈ 3 సందర్భాలలో 3 మాటలు మనము గమనించగలము. 10వ అధ్యాయము 5వ వచనములో అమర్చబడిన క్రీస్తు శరీరము, 10వ అధ్యాయము 10వ వచనములో అర్పించబడిన క్రీస్తు శరీరము, 10వ అధ్యాయము 19, 20 వచనాల్లో అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించిన క్రీస్తు శరీరము, 10వ అధ్యాయము 5వ వచనములో అమర్చబడిన క్రీస్తు శరీరము. యేసు క్రీస్తు ప్రభు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్కుడు. యేసు క్రీస్తు మానవుడుగా లోకమునకు రాకమునకు ఆయన పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైనది, ఆయన ఉన్న స్థలము యోగ్యమైనది, ఆయన ఉన్న స్థలము మహిమగలది, ఆయన ఉన్న స్థలము అక్షయమైనది.
ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. పరలోకములో ఆయనకు ఒక సింహాసనము ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నవి. అక్కడే 24 పెద్దలు ఉన్నారు. కోట్ల కొలది దూతలు ఉన్నారు. అయితే ప్రభు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు సర్వాధికారియునగు దేవుడు, ఆయన నిరంతరము స్తుతించబడుచున్న నమ్మకమైన దేవుడు. ఇరవై 4 పెద్దలు, ప్రభువా, దేవా, నీవే సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి సృష్టింపబడెను. కాబట్టి మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు నీవే యోగ్యుడమని చెప్పుచు తమ తలల మీద ఉన్న కిరీటములు ఆయన పాదముల ఎదుట పడవేసిరి. కిరీటములు ఘనతకు, యోగ్యతకు గుర్తు. ఆయనను చూడగానే, ఆయన సన్నిధిని చూడగానే, ఆయన ఉన్న స్థలమును చూడగానే తమ్మును తాము వారు పరీక్షించుకొని, మేము అయోగ్యులము, అపాత్రులము, బలహీనులము అని వారు ఒప్పుకొని వారు ప్రభువును ఘనపరిచారు. అంత గొప్ప దేవుడు. అయితే భూలోకములో పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నిత్య నరకాగ్నికి పాత్రులైన ప్రతి ఒక్కొక్కరిని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనము చూస్తే మన స్థితి అక్కడ కనబడుతుంది. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారము, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన కనికరము, తన దయ మన మీద నిలిపెను. సర్వాధికారి అయిన దేవుడు, మహిమగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు నిన్ను నన్ను రక్షించుట కొరకై, నిన్ను నన్ను విమోచించుట కొరకై, నీకు నాకు ఆయన పరలోక రాజ్యమును, నిత్య స్వాస్థ్యమును ఇచ్చుట కొరకై ఆయన మహిమను విడిచి మానవుడుగా లోకమునకు వచ్చెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనము చూస్తే, ఆ ప్రభువే ఆకారమందు మనుష్యుడుగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొనెను. యేసు క్రీస్తు ప్రభువు, ఆయనకు ఒక శరీరం అమర్చబడెను. ఆయనకు ఒక శరీరము అమర్చబడెను. ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చెను. ఆయన పాప శరీర ఆకారముతో
లోకములోనికి పంపబడెను. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలలో 3వ వరుస, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏ ఆకారము? పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. ఆయన శరీరమును ధరించుకొనెను. ఆయన దాసుని స్వరూపము ధరించుకొనెను. యేసు క్రీస్తుకు శరీరము అమర్చబడెను. అయితే శరీరము యొక్క అంతరంగములో ధర్మశాస్త్రము ఉన్నది. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 40వ కీర్తన 40వ కీర్తన 8వ వచనము, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఆయన అంతరంగములో ధర్మశాస్త్రము ఉంది. ఆయన అంతరంగములో సత్యము ఉంది. ఆయన అంతరంగములో ప్రేమ ఉన్నది. ఆయన అంతరంగములో నీతి ఉన్నది. ఆయన అంతరంగములో తండ్రి యొక్క గుణములు అమర్చబడి ఉన్నవి. ప్రియులారా, అమర్చబడిన క్రీస్తు శరీరము యొక్క అంతరంగములో దేవుని ధర్మశాస్త్రము, నీతి, పరిశుద్ధత, సత్యము, యథార్థత, పరలోక సంబంధమైన శ్రేష్టమైన గుణాలు యేసు క్రీస్తు యొక్క అంతరంగములో ఉన్నవి. అయితే అమర్చబడిన క్రీస్తు శరీరము తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకై లోకములోనికి పంపబడెను. అమర్చబడిన క్రీస్తు శరీరము ఈ లోకములు ఎంతో యోగ్యముగా కనబడెను కదా. 10వ అధ్యాయం 10వ వచనములో యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములు 33 సంవత్సరములు జీవించి ఉన్న దినాలలో ఆయన ప్రేమించాడు, కనికరించాడు, దయచూపాడు, రోగులను స్వస్థపరిచాడు, మేలు చేశాడు. ఆయన తండ్రి యొక్క ప్రేమను లోకములో చూపించాడు. కానీ వాటికంటే యేసు క్రీస్తు ప్రభు తండ్రి గడియ వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు పట్టబడెను. పట్టబడిన యేసు క్రీస్తు
అన్యాయపు తీర్పును పొందెను. అన్యాయపు తీర్పును పొందెను. అన్యాయపు తీర్పును పొందెను. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. యేసు క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటము, భారమైన సిలువను మోసుకుని యెరూషలేము వీధులలో వెళుతూ ఉన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తన శరీరమందు భరించెను. ఆయన శరీరం అంతయు కూడా దున్నబడెను. దున్నువారు నా వీపును దున్నిరి, వారు దున్నుట కొరకై వారు తమ చాళ్ళను పొడుగుగా చేసిరి. యేసు క్రీస్తు శరీరము దున్నబడెను. యేసు క్రీస్తు శరీరము గాయపరచబడెను. యేసు క్రీస్తు శరీరము